అందరికీ నమస్కారం. ఈ మధ్యన మార్కెట్లోకి చాలామంది వస్తున్నారు. వాస్తవానికి పాపం వాళ్ళకు రాజకీయాలతో పెద్ద సంబంధం ఉండదు, కానీ రకరకాల కారణాలతో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. సరే, ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను డబ్బులు ఇచ్చి తయారు చేసుకుంటున్నాడు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడాలి. సో అందులో భాగంగానే యాంకర్ విజయ అనే ఒక కొత్త పాప మార్కెట్లోకి వచ్చింది. సరే, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పేం కాదు, ఇప్పటికి అనేక సందర్భాల్లో ప్రశ్నించింది, లైట్ తీసుకున్నాంలే. కానీ ఈవిడ మాట్లాడే మాటలు కొన్ని పూర్తిగా సత్య దూరంగా ఉంటాయి. అంటే మాట్లాడేది అబద్ధమని వాళ్ళకు కూడా తెలుసు, చాలా కాన్ఫిడెంట్గా అది నిజమని మరికొంతమంది నమ్మేటట్టు ప్రయత్నం చేస్తారు. ఈవిడ ఒక గేమ్ గురించి, అంటే ఒక హోంమంత్రి గురించి మాట్లాడిన మాటను తీసుకుని గేమ్ గురించి ఎగతాళి చేసింది. ఒకసారి వినండి ఫస్ట్. ఉద్యోగాలే మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఏం అదృష్టవంతులయ్యా బాబా. నిజం సార్, నిజంగా మేము ఎంత అదృష్టవంతులం. కష్టపడి చదివితే ఉద్యోగాలు రావు, పేకాట ఆడితే కూడా ఉద్యోగం సంపాదించవచ్చని చెప్పకనే చెప్తారు. గవర్నమెంట్ ఉద్యోగం కావాలా? అయితే వెళ్ళి పేకాట నేర్చుకోండి. నిజం, అలానే జీవో ఉంది, ఒకసారి వీడియో చూడండి. ఎగ్జామ్ లేకుండా, అంటే డిఎస్సి కానీ టెట్ కానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి పేకాటలో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఏంటి సార్, ఎప్పుడు సార్ స్పోర్ట్స్ కోటా కింద పేకాటను చేర్చారు? దానికోసం ఎందుకని టెట్ రాసి దాంట్లో క్వాలిఫై అయ్యి డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యి మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేసి అందులో కూడా జాబ్ వస్తుందో పోతుందో లేకపోతే ఎవరికైనా అమ్ముడు పోతుందో అనే భయంతో బ్రతికే కన్నా ఇలా జస్ట్ పేకాట నేర్చుకోండి, గవర్నమెంట్ జాబ్ను పట్టండి అని ముందే చెప్పుకుంటూ ఉంటే హ్యాపీగా క్లబ్బుల్లోకి వెళ్ళి పేకాట నేర్చుకునే వాళ్ళం కదా. కానీ మేమేమో రేపటి విద్యార్థుల భవిష్యత్ అంతా మా చేతిలోనే ఉంటుందని ఏవేవో కోర్సులు తీసుకొని ఏవేవో ట్రైనింగ్లు చేసి డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యి జాబ్ వస్తుందో లేదో తెలియకుండా రాత్రింబగళ్ళు కష్టపడితే ఇలా పేకాట రాజులకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చేయడం ఏంటి? ఈ పాప తెలుసుకోవాల్సింది ఏంటంటే అది పేకాట కాదు, అది బ్రిడ్జ్ స్పోర్ట్స్. పేకలతో ఆడేది ప్రతిదీ పేకాట అనుకునే వాళ్ళంతా మూర్ఖులు, నా దృష్టిలో మూర్ఖులు. ఎందుకంటే బ్రిడ్జ్ స్పోర్ట్స్కి పేకాటకి చాలా తేడా ఉంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే గల్లీల్లోనూ ఇళ్లల్లో డబ్బులు పెట్టి ఆడే పేకాట అనుకుంటున్నారు. ఇది భారత ప్రభుత్వం కాదు, ఒలింపిక్ అసోసియేషనే 2018లో గుర్తించింది. దీనికి వరల్డ్ బ్రిడ్జ్ అసోసియేషన్ ఉంది, ఆ ఇండియన్ బ్రిడ్జ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఉంది. ఇది 2018 నుంచి అధికారిక క్రీడగా ఉంది. ఇప్పటికే అనేక ఏషియన్ క్రీడల్లో దీన్ని ప్రవేశపెట్టారు. భారతదేశం పార్టిసిపేట్ చేసి మెడల్ కూడా సాధించింది. బ్రిడ్జ్ స్పోర్ట్స్ అనేది ఒక మైండ్ గేమ్. మనం రెండు క్రీడల్ని మైండ్ గేమ్గా చెప్తాం, ఒకటి చెస్, 2 బ్రిడ్జ్ స్పోర్ట్స్. ఇది 100కు పైగా దేశాలలో అధికారికంగా ఆడుతున్నటువంటి ఆట. నువ్వు అన్నావే పేకాట అని, పేకాట కాదు ఇది. ఇద్దరు వ్యక్తులు కూర్చుని వ్యూహాత్మకతతో చాతుర్యంతో ఆడేటువంటి ఒక ఆట ఇది. దీన్ని పట్టుకుని బ్రిడ్జ్ స్పోర్ట్స్ అన్నావు. రెండోది ఇంకేదో మాట్లాడావు. ఎప్పుడు పెట్టారు జీవోలో అన్నావు. నీకు జీవోలు తెలియకపోతే గూగుల్నో లేకపోతే చాట్ జీపీటీనో అడిగితే తెలుస్తుంది. ఈ క్రీడను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమో చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ లోకేష్ పెట్ల. దీన్ని 2018లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించినటువంటి క్రీడ ఇది. భారత ఒలింపిక్ సంఘం గుర్తించినటువంటి క్రీడ ఇది. అధికారికంగా నువ్వు అన్నావు కదా పేకాట ఆడితే ఉద్యోగాలు ఇస్తారా అని. పేకాట ఆడితే ఉద్యోగాలు ఎవరమ్మా? బ్రిడ్జ్ స్పోర్ట్స్లో నువ్వు ప్రతిభ చూపితే ఉద్యోగాలు ఇస్తారు. బ్రిడ్జ్ స్పోర్ట్స్ అనేది ఆయా అసోసియేషన్లు నిర్వహించే టోర్నమెంట్లలో నువ్వు గన పార్టిసిపేట్ చేసి అందులో నువ్వు గన గెలిచి ఆ బ్రిడ్జ్ అసోసియేషన్ ఇచ్చే సర్టిఫికెట్లు గన నువ్వు సంపాదించగలిగితే నీకు ఉద్యోగం ఇస్తారు. పేకాట ఆడితే ఎవరో చెప్పారని చెప్పి పేరుని నాని మాట్లాడిన మాటలు చూపించావు. ఆడే ఆఫ్ పకోడీగాడు, నువ్వేం ముప్పావు పకోడీలాగా తయారయ్యావు. ఆడికే ఏమీ తెలియదు అంటే నీకు అంతకంటే తెలీదు. సరే, ఆడంటే రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి పేరుని నాని మాట్లాడుంటాడు. నీకన్నా బుద్ధి ఉండాలి కదా, కొంచెం బుద్ధి ఉండాలి కదా, చదువుకున్నావు కదా. అట్లీస్ట్ ఏంటి బ్రిడ్జ్ స్పోర్ట్స్కి పేకాటకి తేడా ఏంటని చాట్ జీపీటీని అడిగితే చెప్తుంది కదమ్మా. పేకాట ఆడితే ఉద్యోగాలు ఇచ్చారా? జీవోలో కొత్తగా పెట్టారా? బ్రిడ్జ్ స్పోర్ట్స్ ఎప్పటి నుంచి ఉంది? 2018 నుంచి ఉంది. భారత ఒలింపిక్ అసోసియేషన్ గుర్తించినటువంటి క్రీడ ఇది. 2 ఏషియన్ గేమ్స్లో ప్రవేశపెడితే భారతదేశం అందులో పాల్గొని విజయం సాధించి మెడల్స్ కూడా గెలిచినటువంటి క్రీడ. రేపో మాపో ఒలింపిక్స్లో దీన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి క్రీడ. ఒలింపిక్స్ ట్రయల్స్లో కూడా ఈ క్రీడ ప్రతిపాదన ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది. ఏం తెలుసు నీకు? నలుగురు పేకాట ఆడుకుంటే ఉద్యోగమా? నువ్వేదో అన్నావు కదా,
మీరు రేత్రి పగలు చదువుకోవటం ఎందుకు, ఇలా పేకాట ఆడితే ఉద్యోగాలు ఇస్తామని చెప్తే క్లబ్బుల చుట్టూ తిరిగేవాళ్ళం కదా అని చెప్పి, ఇది క్లబ్బుల చుట్టూ తిరిగితే వచ్చే ఆట కాదమ్మా. పేరుని నాని ఆడతాడేమో, మీకేమన్నా మీ కుటుంబానికి ఏమైనా అనుభవం ఉందేమో కానీ మీరు క్లబ్బుల చుట్టూ తిరిగితే వచ్చే ఆట కాదు ఇది. చెస్ లాగా బ్రెయిన్ ఉపయోగించి ఆడేటువంటి ఆట, నోరు ఉపయోగించేది కాదు. ఆడికి పేరుని నాని కంటే నోరే తప్ప బ్రెయిన్ ఉండదు. నీకు కూడా నాకు అర్థమైంది అంటే నోరే తప్ప బ్రెయిన్ ఉండదని నాకు అర్థమైంది. ఇది ఒక అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడ. ఎస్, నువ్వు బ్రిడ్జ్ గేమ్ నేర్చుకో, సర్టిఫికేట్ తెచ్చుకో, రేపు ఉద్యోగం పొందు. నువ్వు అన్నావు కదా క్రీడాకారుల్ని అవహేళన చేస్తూ ఒక మాట మాట్లాడావు, క్రీడలాడితే ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి అన్నట్టుగా ఒక మాట మాట్లాడావు. మరి పివి సింధుకి ఎందుకని ఉద్యోగం ఇచ్చారమ్మా? పివి సింధుకి ఎందుకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఆటలు ఆడితే ఇచ్చారా, చదువుకుంటే ఇచ్చారా? క్రీడాకారులకు 3% రిజర్వేషన్ అది ప్రభుత్వం కల్పించిన హక్కు. కేంద్ర స్థాయిలో క్రీడా కోటా హక్కును వాళ్ళు ఉపయోగించుకుంటారు. నువ్వు క్రీడాకారులను అవమానించేటట్టు మాట్లాడతావు. ఎస్, క్రీడాకారులు ప్రతిభ ఆధారంగా ఉద్యోగం పొందుతారు. క్రీడాకారులు కూడా చదువుకుంటే క్రీడాకారుడికి ఇతడికి తేడా ఏముంది? ఆడు కూడా చదువుకుని ఉద్యోగం కొడితే ఇంకా క్రీడలతో పని ఏముంది, క్రీడా కోటాతో పని ఏముంది? క్రీడా కోటా అనేది వాళ్ళకి కల్పించిన హక్కు. ఎస్, ఉపయోగించుకుంటారు క్రీడా కోటాని, వాళ్ళు ఉపయోగించుకుంటారు క్రీడా కోటాని. ఎందుకు ఉపయోగించుకోకూడదు? 3% గవర్నమెంట్ కేటాయించింది. నీ దగ్గర దమ్ము ఉంటే ఇది క్రీడాకారులకు మీరు 3% ఇవ్వద్దు అని కోర్టుకెళ్ళు. నువ్వు క్రీడాకారులకు 3% ఇవ్వద్దని కోర్టుకెళ్ళు. బ్రిడ్జ్ గేమ్ని తీసేయమని కోర్టుకెళ్ళు. లేకపోతే ఒలింపిక్ సంఘం ఎందుకు గుర్తించిందని నిలదీసి కోర్టుకెళ్ళు. నువ్వు ఎందుకు వెళ్ళావు? నువ్వు అంటే మీ ఇళ్లలో ఆడుకునే పేకాట అనుకున్నారా బ్రిడ్జ్ గేమ్ అంటే? పేకాటకి సర్టిఫికేట్లు ఇస్తున్నారా మీ ఇళ్లలో? బ్రిడ్జ్ గేమ్కి సర్టిఫికేట్ వద్దా, పేకాటకి సర్టిఫికేట్ వద్దా? పేకాటలో డబ్బులు పెట్టి ఆడతారు, బ్రిడ్జ్ గేమ్లో డబ్బులు పెట్టి ఆడతారా? అంటే పేకలతో ఆడేది ప్రతిదీ పేకాటేనా? మరి ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడింది హోంమంత్రి? అంతే ఏం మాట్లాడింది? ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు మీకోసం ఎదురు చూస్తున్నాయని మాట్లాడింది. ఎస్, తప్పేముంది? గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, మిట్టల్ కావచ్చు, ఈరోజు అనేక కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. దానివల్ల ఎన్నో కానీ ఉద్యోగాలు రాష్ట్రానికి వస్తున్నాయి. మెగా డిఎస్సి తీశారు, దానివల్ల ఉద్యోగాలు వస్తున్నాయి. కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, దానివల్ల ఉద్యోగాలు వస్తున్నాయి. ఎస్, ఆవిడ అన్న దాంట్లో తప్పే ఉంది. నువ్వు ఆవిడ ఎగతాళి చేసే స్థాయాన్ని ఇది. పేకాటికి బ్రిడ్జ్ గేమ్కి తేడా తెలియని నువ్వు ఈరోజు అనిత గారిని ప్రశ్నించే స్థాయాన్ని ఇది. కాబట్టి ఎక్కడి నుంచైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది.